Let's be a countdown of 10, okay? 10, 9, 8, 7. హలో ఎవ్రీవాన్, ఇది చూస్తుంటే ఏంటి న్యూ ఇయర్ మంత్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది కదా. అప్పుడే జనవరి వెళ్ళిపోయిందా. నిన్న కాక మొన్నే కదా హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసుకున్నాం. కొత్త క్యాలెండర్ తీసి గోడకు తగిలించామో లేదో అప్పుడే ఒక పేజ్ తిప్పాల్సిన టైం వచ్చేసింది. అదేంటో మనం పనులు ప్లాన్ చేసుకునే లోపే రోజులు వారాలు అయిపోతున్నాయి, వారాలు నెలలు అయిపోతున్నాయి. మేబీ మనం జనవరిలో సంక్రాంతి పండుగ హడావుల్లో ఉండి ఈ సమయాన్ని గమనించలేదేమో అనిపిస్తుంది. అసలు నాకైతే ఈ 31 days ఎలా గడిచాయో కూడా అర్థం కావట్లేదు బాబోయ్. గడిచిన నెలలో మనం ఏం సాధించాం, ఏ రిజల్యూషన్స్ నెరవేర్చుకున్నాం మనం ఆలోచిస్తుంటే కొన్ని ప్రశ్నలు కానీ మిగులుతాయి కదండి. జనవరి అంటేనే అసలు కొత్త రిజల్యూషన్స్, కానీ అవి చేయడంలో మనం ఎంత ఫాస్ట్గా ఉన్నాం. ట్రూ, టైం ఫ్లైస్ ఫాస్ట్. నిజమేనండి, మనం తర్వాత చేద్దాం అనుకునే లోపే ఆ తర్వాత కాస్త గతమైపోతుంది. టైం ఎప్పుడు మన కోసం ఎదురు చూడదు, దాన్ని మనమే అడ్జస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలను. మన చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. కాబట్టి జనవరి ఎలా వెళ్ళిపోయిందో ఫెబ్ కూడా అలా వెళ్ళిపోకూడదు. ప్రతి క్షణాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, సమయంతో పోటీ పడుతూ ముందుకు సాగిపోవాలి. నేనైతే జనవరి మంత్ అంతా కొంచెం హ్యాపీగా ఫుల్గా జోష్తో ఎంజాయ్ చేశానండి. మీరు మీ జనవరి మంత్ని ఎలా గడిపారో కమెంట్స్లో చెప్పేసేయండి. అండ్ వీడియోని కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. టిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్. ఇది పెట్టుకుంటే చెల్లి బాగుండు. ఈ హ్యాండ్ లో పెట్టుకుంటా అయితే ఈ హ్యాండ్ లో పెట్టుకుంటా. కానీ హెలో కిటీలో అనే ఇది పెట్టరా నెక్స్ట్